Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 54. కర్ణ ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్నాడు. ఎంత ట్రై చేస్తున్నా కూడా కోపం కంట్రోల్ అవ్వట్లేదు. బాగా అలసిపోయిన హృదయంతో పడుకోవడంతో స్నేహితురాలు నిద్రలేపే వరకు కూడా దక్షకి మెలకువ రాలేదు. ఒక డ్రెస్ తీసిపెట్టి స్నానం చేసిరా, నేను కాఫీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి జాబ్ పర్పస్ మీద ఊరు నుంచి వచ్చి రూమ్ తీసుకుని ఉంటుంది కాబట్టి దక్ష అక్కడైతే ఎలాంటి సమస్య ఉండదని అక్కడికొచ్చింది. నిజానికి హైదరాబాద్‌లోనే తల్లిదండ్రి ఉంటున్నా కూడా వాళ్ళకి తన మీద పీకల వరకు కోపం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంట్లోకి రానివ్వరు. దాంతో వేరే దారి లేక స్నేహితురాలు దగ్గరకొచ్చింది. నిజానికి విరాట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంది కానీ ఆ సమయంలో వెళ్తే వాళ్ళు భయపడతారు. అంతేకాకుండా ఇప్పుడు కర్ణ ఇలా చేశాడని అంటే గతం గుర్తులేని అక్క ఎంతో ప్రేమించే విరాట్‌ని కూడా దూరం చేసుకుంటుందని అక్కడికొచ్చింది. ఫ్రెష్ అయ్యి కాఫీ చేతికిచ్చి, "సరే ఫైనల్‌గా ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు?" అని అడిగింది ఆ అమ్మాయి. "అసలు నాకేం అర్థం కావట్లేదే. మొదట్లో నాకాయన మీద అభిమానం తప్ప ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ నాలో ప్రేమ పుట్టించి ఇలా ఫూల్ చేస్తారని నేను ఊహించలేదు. అది తట్టుకోవడమే నాకు కష్టంగా ఉంది. ఇదంతా నాకింకా నమ్మశక్యంగా అనిపించడం లేదు" అంది. నువ్వెన్ని చెప్పినా కూడా, నువ్వు మొదటి నుంచి చెప్పిన అతని ప్రేమకి, ఆ తర్వాత మారిన అతని మాటలకి నాకెక్కడ పొంతన కనిపించట్లేదు. ఖచ్చితంగా నువ్వెక్కడో పొరపాటు పడుంటావు. అసలు అక్కడి వరకు ఎందుకు? కరుణా సార్ వాళ్ళ అమ్మగారికి, అక్కగారికి నువ్వంటే ఇష్టం లేదని అంటున్నావు కదా! వాళ్ళేదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా! అంది. నో. నో. వాళ్ళకి నేనంటే కోపమే కానీ ఇలాంటి చీప్ పనులు చేసే టైప్ కాదు. ఒకవేళ అలాగే అనుకున్నా వాళ్ళందరూ అప్పుడు పార్టీ జరుగుతున్న చోట్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరూ మాత్రమే మాట్లాడుకోవడం నేను విన్నాను అంది. దాంతో ఆ అమ్మాయి గాఢంగా నిట్టూర్చి, నేనొక విషయం మాత్రం బాగా చెప్తున్నాను గుర్తుపెట్టుకో. ఒక్కొక్కసారి మన చెవులు, కళ్ళు కూడా మోసం చేస్తాయి. నువ్వు విన్నావంతే, చూడలేదు. పైగా అది ఆయన గొంతే అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నావు. ఒకవేళ అది ఆయన గొంతు కాకపోతే నువ్వు చాలా బాధపడతావు. ఇలాంటి వ్యక్తి నీకు మళ్ళీ 2 జన్మలెత్తినా దొరకడు. మళ్ళీ చెప్తున్నాను, అతనికి నీతో డ్రామా చేసే ఉద్దేశం ఉంటే నిన్నందరికీ కోడలుగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎవరికీ చెప్పకుండా ఏం చేసినా అడిగే దిక్కు లేదు. కానీ అతని ఇంటికి తీసుకెళ్ళాడు. కాబోయే భార్యవి, కాబోయే కోడలు అన్న హోదా ఇచ్చి మరీ వాళ్ళ బంధువుల్లో కూడా ఓపెన్‌గా చెప్పాడు. నిన్ను పిచ్చిదాన్ని చేయాలంటే ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ థింక్ సో అంది. దక్ష మౌనంగా ఉండేసరికి, ఈ పరిస్థితుల్లో నీతో ఈ మాట చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు దక్ష. నా రూమ్మేట్ 2 రోజుల్లో వస్తుంది. ఈ 2 రోజులు నువ్వు ఇక్కడ ఉండొచ్చు. కానీ ఇలా బయట ఎన్ని రోజులు ఉండలేవు కాబట్టి తిట్టినా, కోపడినా నువ్వు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడమే మంచిది. కాబట్టి నీ మనసు కుదుటపడే వరకు ఈ 2 డేస్ ఇక్కడ ఉండు. ఆ తర్వాత మీ ఇంట్లో నేనే నిన్ను డ్రాప్ చేస్తాను. ఒకవేళ నువ్వు అక్కడ లేక, మీ అమ్మ నాన్న దగ్గర లేక, నువ్వెక్కడికి వెళ్ళిపోయావో తెలియకపోతే మళ్ళీ ఆ తలనొప్పి కూడా కర్ణగారి మీదకే వెళ్తుంది. అలా జరిగితే మీ మధ్య ఇంకా పెద్ద అగాధం ఏర్పడుతుంది. అదెందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదు అంటూ లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయింది. ఉదయం లేచిన స్నేహకి, పెద్దావిడికి దక్ష ఎక్కడ కనిపించక ఇల్లు మొత్తం వెతికారు. ఎక్కడ దక్ష కనిపించకపోవడంతో, "అదేంటి గ్రాని, వదిన చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంట్లో ప్రతి కార్నర్ వెతికాను. వదిన ఎక్కడా లేదని కంగారు పడ్డంతో, రాత్రి నుంచి నాకు తను అస్సలు కనిపించలేదు. దుప్పటి పూర్తిగా ముసుగు పెట్టుకుని పడుకోవడంతో చలి ఎక్కువగా ఉందేమో అని ఏసీ పెంచితే ఇబ్బంది అవుతుందని నేను వేరే గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది?" అంది ఆవిడ కూడా. శాంభవి, సంఘవి వాళ్ళని అడిగినా కూడా ఆవిడ్ని కనిపెట్టుకుని కూర్చోవడం తప్ప మాకు వేరే పని లేదు అనుకుంటున్నారా?
మేము రాత్రి పడుకోవడం మళ్ళీ ఇప్పుడే లేచాం. దాన్ని అసలు చూడలేదని చెప్పి కాఫీ తాగుతూ కూర్చోవడంతో నాన్నమ్మ మనవరాలు అనుమానంగా చూసుకుంటూనే గార్డెన్లోకి ఇంటి బయటకి కూడా వచ్చి చూస్తుంటే రాత్రి దక్ష ఏడుస్తూ బయటికి వెళ్ళడం చూసిన సెక్యూరిటీ గార్డ్ ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అమ్మాయి గారు అని పిలవడంతో నువ్వేమైనా దక్ష వదిన్ని చూసావా అనగానే చూశాను అమ్మాయి గారు. రాత్రి ఏడుస్తూ నేను పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. అలా అని నేను వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు అడుగుదామనుకున్నా నాతో పాటు ఉండే సెక్యూరిటీ బాగా నిద్రపోతున్నాడు. మళ్ళీ నేను అటు వెళ్ళి లోపలికి ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుందని నేను వెళ్ళలేకపోయాను అన్నాడు అతను. వాట్? నీకేమైనా పిచ్చి పట్టిందా? వదిన అలా వెళ్తుంటే వెంటనే ఇంట్లోకొచ్చి చెప్పాలని తెలీదా నీకు? అని స్నేహ అరవడంతో నేను చెప్పాలనుకున్నాను అమ్మాయి గారు. కానీ పెద్ద మేడం గారికి దక్ష మేడం అంటే ఇష్టం లేదు కదా! ఆ టైంలో డోర్ కొట్టి ఆ విషయం చెప్తే కోపడతారేమోనని నేను చెప్పలేదు అని అనడంతో స్నేహ వెంటనే మురళికి కాల్ చేసి విషయం చెప్పడంతో నవీన్‌కి కాల్ చేసి ఇంటికి రాలేదని కన్ఫర్మ్ చేసుకోగానే వెంటనే విరాట్‌కి కాల్ చేశాడు మురళి. కర్ణ అకాడమీకి వెళ్ళిన కాసేపటికి మేనేజర్ వచ్చి ఒక పేపర్ ఇవ్వడంతో ఎందుకిది అని సీరియస్గా అడగడంతో అంటే దక్ష మేడం మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నారు కదా సార్. సో మేడం ఇక వర్క్ చేయరు. అందుకే ఫిట్నెస్ ట్రైనర్ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇద్దామని అనుకుంటున్నాం. దానికోసమే మీరు సిగ్నేచర్ చేస్తారేమోనని వచ్చానని అనగానే నో, కొత్త వాళ్ళు అవసరం లేదు, పాత వాళ్లే వస్తారు అన్నాడు కార్నర్ స్మైల్తో. అసలు మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు సార్ అని మేనేజర్ అయోమయంగా కర్ణ వైపు చూశాడు. మేనేజర్ వైపు సీరియస్గా చూస్తూనే నేను చెప్పిందే ఫైనల్ అంటూ టేబుల్ మీద ఉన్న సిస్టంలో టకటక ఏదో టైప్ చేసి సెండ్ బటన్ నొక్కి దూరం జరగడంతో మేనేజర్ మెయిల్ వచ్చిన నోటిఫికేషన్కి మొబైల్ తీసి కర్ణ వైపు చూస్తూ ఉంటే డూ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పడంతో ఓకే సార్ అంటూ అతను వెంటనే ప్రింటౌట్ తీసి 3 డేస్లో దక్ష వాళ్ళ ఇంటికి కొరియర్ వెళ్లేలా తన కింద స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. విరాట్ వాష్రూమ్లో ఉండేసరికి అప్పటికే 2 సార్లు మోగి ఫోన్ కట్ అయిపోవడంతో మూడవసారి మోగేసరికి బుక్ చదువుతున్న దీక్షిత కోపంగా మొబైల్ చేతిలోకి తీసుకునేసరికి కాల్ మురళి దగ్గర నుంచి అవ్వడంతో వీడేంటి ఈ నెంబర్కి ఫోన్ చేస్తున్నాడు అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో అనేలోపే బావా అక్క రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయిందట. స్నేహ నాకు కాల్ చేసి చెప్పింది. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అన్నయ్యని అడిగాను, ఇంటికి రాలేదు అన్న మురళి గొంతుకి దీక్షిత షాక్ అయిపోతే ఒడిలో ఉన్న బుక్ జారి కింద పడిపోయింది. స్నానం చేసి బయటకొస్తూ హెయిర్ డ్రైయర్ పట్టుకోవడానికి వెళ్ళబోయిన విరాట్ దీక్షిత ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆమె ఒడిలో నుంచి జారిపోయిన బుక్ వైపు చూస్తూ ఏమైంది, ఎవరు కాల్ చేశారు అంటూ మొబైల్ తీసుకోవడంతో మురళి కాల్ అయ్యేసరికి ఎందుకు అంత షాక్ అవుతుంది అనుకుంటూ ఏంట్రా ఏమైంది అంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకోవడంతో ఇప్పటిదాకా నేను చెప్పింది నువ్వు వినలేదా బావా అన్నాడు మురళి. ఫోన్ ఎత్తిందెవరో చూసుకోకుండా వాగడమేనా? మీ అక్క విని షాక్‌లో బొమ్మలాగా బిగుసుకుపోయింది. అంత షాకింగ్ న్యూస్ ఏం చెప్పావని అడిగాడు. అక్క వినేసిందా? విని అంత నార్మల్‌గా ఉందా అని మురళి కంగారు పడ్డంతో ఇటు దీక్షిత కండిషన్, అటు మురళి వాయిస్‌లో భయం వింటూ ఉంటే ఏదో తేడా జరిగిందని అర్థం అయ్యి ఒరేయ్ నువ్వు ముందు విషయం చెప్పకుండా నన్నడిగితే నేనెలా చెప్తాను? మూసుకొని ఎందుకు కాల్ చేశావో చెప్పు అని అరవడంతో ఉలిక్కిపడి దక్ష అక్క రాత్రి ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట. స్నేహ నాకు కాల్ చేసి చెప్పింది. మా ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో అని అన్నయ్యకి కాల్ చేసి చెప్పాను కానీ అసలు ఇంటికి రాలేదు అన్నాడు అన్నయ్య. నాకు భయంగా ఉంది బావ. అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని మురళి కంగారు పడ్డంతోనే విరాట్ కూడా షాక్ అయ్యి వాట్ అని అరిచాడు.
విరాట్ అరుపులకి అప్పుడు ఉలిక్కిపడి లోకంలోకి వచ్చి మొబైల్ లాక్కోవడానికి ట్రై చేస్తుంటే దీక్షితకి ఆ అవకాశం ఇవ్వకుండా ఆమె 2 చేతులు పట్టుకుని, నువ్వు కరెక్ట్గానే విన్నావా, లేకపోతే ఇంకేదైనా విని అలా మాట్లాడుతున్నావా, అసలు దక్ష ఏడుస్తూ వెళ్ళిపోవడం ఏంటి, వీడు అది చూసి ఊరుకోవడం ఏంటి అని విరాట్ అడగడంతో, కర్ణం బావ సంగతి నాకు తెలియదు బావా, కానీ అక్క వెళ్ళడం సెక్యూరిటీ చూశాడంట. ఉదయం అక్క ఎక్కడ కనిపించకపోవడంతో స్నేహ వాళ్ళ బామ్మగారు వెతికి విషయం చెప్పడం కోసం నాకు కాల్ చేస్తే నేను అన్నయ్యని కనుక్కున్నాను అన్నాడు. ఫస్ట్ యూ కామ్ డౌన్, నేను అసలు ఏం జరిగిందో కనుక్కొని చెప్తాను అంటూ కాల్ కట్ చేశాడు విరాట్. మురళి బావా అని పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా. విరాట్ ఫోన్ కట్ చేసి దీక్షిత వైపు చూసేసరికి ఆమె కోపంతో బుసలు కొడుతూ కనిపించడంతో, ఇప్పుడు నీకేమైంది అని అడగడంతో, నేను చెప్తూనే ఉన్నాను, ప్రేమించాను ఇంటికి తీసుకువెళ్ళి కనీసం జాగ్రత్తగా చూసుకోవడం తెలియదు. ఇప్పటి వరకు ఆయన గారికి అది ఎక్కడికి పోయిందో కూడా తెలియదు. 3 years లవ్ స్టోరీ, గొప్ప ప్రేమికుడు అని చెప్పావు, ఇదేనా అని దీక్షిత గట్టిగా అడగడంతో విరాట్ సీరియస్గా చూస్తున్నాడు. అతను అసలు మనిషేనా? నా చెల్లెలు ఎంత ఇన్నోసెంట్ తెలుసా? అట్లీస్ట్ దానికంటే చిన్నదైన రక్షకి ఉన్న తెలివి కూడా దానికి లేదు. రాత్రి ఎక్కడికి పోయిందో అసలు అని అంటున్న దీక్షితను చూస్తూ షటప్ అని గట్టిగా అన్నాడు విరాట్. విరాట్ వైపు దీక్షిత కోపంగా చూస్తుంటే, నీకు వాడి గురించి ఏం తెలుసు? ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా జడ్జి చేయడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. వాడు కావాలి అంటే వాడి కోసం క్యూలో నిలబడే వాళ్ళు ఉన్నారు. కానీ వాడు పిచ్చి ప్రేమ పెంచుకున్నది నీ చెల్లెల మీద మాత్రమే. ఎంత పిచ్చి అంటే వాడి ఇంట్లో ఒక రూమ్ మొత్తం నీ చెల్లెలి ఫొటోస్ చూసుకోవడానికే కేటాయించాడు తెలుసా అనగానే దీక్షిత ఆశ్చర్యపోయింది. అయినా నిజానిజాలు తెలుసుకోకుండా అవతల వాళ్ళ స్టేటస్ క్యాడర్ చూసి వాళ్ళు ఇలాంటి వాళ్ళే అని జస్టిఫికేషన్ ఇచ్చే మీలాంటి వాళ్ళతో మాట్లాడి అనవసరం. ప్రేమించాను కాబట్టి నువ్వంత వాగుతున్నా సైలెంట్గా ఉన్నాను. లేకపోతే వాడి గురించి మాట్లాడిన మాటలకి అసలు ఊరుకునేవాడిని కాదు. అదే మీ బాబుని పెళ్లి చేయమంటే ఎవడో దిక్కుమాలిన వాడిని చూసి పెళ్లి చేస్తాడు. కానీ కర్ణ లాంటి వాడు, నాలాంటి వాడు దొరకాలి అంటే నువ్వు నీ చెల్లెలు 2 జన్మలెత్తాలి అంటూ కోపంగా వెళ్ళిపోవడంతో దీక్షిత బెడ్ మీద కూర్చుండిపోయింది. వెంటనే తన మొబైల్ వెతికి దక్షకి కాల్ చేస్తూ ఉంటే, ఈ టైంలో అక్క కాల్ చేస్తోందేంటి? ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే అక్కకి నిజం చెప్పకుండా ఉండలేను, అప్పుడు ప్రాబ్లం పెద్దగా అయిపోతుందని దీక్షిత ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా దక్ష కాల్ మాత్రం లిఫ్ట్ చేయలేదు. ఈలోపు విరాట్ కర్ణ కార్ అకాడమీలోకి రావడమే కాకుండా అతను డోర్ వేయడం కూడా మర్చిపోయి కర్ణ ఛాంబర్లోకి వెళ్ళి దక్ష ఎక్కడరా అని సీరియస్గా అడిగేసరికి హూ నోస్ అని యాటిట్యూడ్గా చెప్పి తన ఎదురుగా ఉన్న ఫైల్ చూస్తున్నాడు కర్ణ. అసలే టెన్షన్లో ఉన్న నవీన్కి సంగవి పెద్ద హెడేక్ లాగా తయారైంది. కావాలని అకాడమీలో చేస్తున్న వర్క్స్ సరిపోనట్టు షాపింగ్కి తీసుకొచ్చి ఆమె షాపింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్ కూడా తనతోనే మోపిస్తూ ఉంటే విసుగ్గా ఆమె వెంట వెళ్తూనే చెల్లెల గురించి కూడా ఒకవైపు బుర్రకి పదును పెడుతున్నాడు. ఇంతలో ఒకతను సంగవి దగ్గరకు వచ్చి, హలో, నన్ను గుర్తుపట్టారా అంటూ కళ్ళకున్న గ్లాసెస్ తీసి పలకరించడంతో, ఎస్, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, పోయిన నా హ్యాండ్ బ్యాగ్ తెచ్చి ఇచ్చారు కదా అని సంగవి అంటూనే నవీన్ వైపు సీరియస్గా చూసి, నా హ్యాండ్ బ్యాగ్, షాపింగ్ బ్యాగ్స్ పట్టుకుని ఇక్కడే ఉండు, మేము వెళ్ళి కాఫీ తాగొస్తామని అతన్ని కాఫీకి రిక్వెస్ట్ చేసి క్యాంటీన్కి తీసుకెళ్ళింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.